హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ బెండకాయ మసాలా కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు బెండకాయ ఫ్రైనే కాకుండా పులుసునే కాకుండా ఇలా మసాలా కర్రీ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకైతే బెండకాయలు తీసుకున్నానండి. వాటిని కడిగి తుడిచి ఇలా పెట్టాను. వీటిని ఇప్పుడు మనము బెండకాయలను ఫస్ట్ భాగమును లాస్ట్ భాగం అనేది కట్ చేసుకొని పెట్టేసుకోండి. వాటి తొడిమలు అనేది ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చిన్న సైజులో కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఇలానే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెం కదుపుకుంటూ అలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం తక్కువగానే యూజ్ చేస్తున్నాను నేనైతే. అలా మెల్లమెల్లగా కదుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం మగ్గిపోతాయండి. మరీ ఎక్కువగా కుక్ అవసరం లేదు, ఎందుకంటే మనం మసాలాలో వేస్తే మసాలా కూడా పట్టాలి కదా. బెండకాయ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా, అందుకని ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనేది అలా పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం గ్రేవీ కోసం అనేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసి అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసానండి. వేసి కొంచెం ఫ్రై చేసుకోండి, కొంచెం కలుపుకుంటూ గరిటెతో మొత్తం అంతా కలిపేసి. అలాగే నేను ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసానండి. ఆనియన్స్ అనేది సాల్ట్ వేస్తే తొందరగా బాయిల్ అవుతాయి, టేస్టీగా ఉంటాయి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. వేసి నూనెలో ఫ్రై చేసుకోండి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక 3 టమాటాలు అయితే ప్యూర్ చేసి పెట్టేసుకున్నానండి. ఆ టమాటా ప్యూర్ కూడా ఇందులో వేసేయండి. వేసేసి గరిటెతోటి అంతా మొత్తం కలిపేసుకోండి, మొత్తం కలిసేలా ఒకసారి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి నేను. వేసేసుకొని మొత్తం పెరుగంతా కలిసేలా తొందరలోనే కలిపేసుకోండి, ఎందుకంటే పెరుగు అనేది గడ్డలు కడుతుంది. అలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పోపులో వేసాం కదా సాల్ట్. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి, పచ్చి ధనియా పౌడర్ అండి. అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో మసాలాలన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. పెరుగు టమాటా గ్రేవీ అంతా మసాలాలు బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసేసుకొని మనము ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టుకుని తీసిన తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అనేది ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం కలిపేసుకోండి, మసాలా బాగా పట్టేలా బెండకాయకు. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టేసేయండి. చూడండి, బెండకాయ కూడా బాయిల్ అయిపోయింది, మసాలా కూడా బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉందో.